పనిచేయాలి. లక్ష్మణరావు గారు ఆగండి. పవన్ గారు మరి కాసేపట్లో వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు జాయిన్ అయ్యారు ఫోన్ ద్వారా, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఎలా చేస్తారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఎలా చూడాలి సార్? ఇప్పుడు లక్ష్మణరావు గారు ఇంతకుముందు మాట్లాడుతూ లేదా కేసులో కోరింది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయమని. సిబిఐ ఎంక్వైరీ దేనికంటే సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఎకరాల దారాదత్తం చేసి అందులో 5,000 కోట్లు తీసుకున్నారు, లేదా ప్రభుత్వ పథకాలు ఇచ్చి పోలవరంలో 10,000 కోట్లు తీసుకున్నారు, లెక్కల్లో 50,000 తీసుకున్నారు, దానికి సాక్ష్యాలు లేవు, విచారణ చేసి బయట పెట్టండి అనే దానికి సిబిఐ ఎంక్వైరీ. పవన్ కళ్యాణ్ గారి కేసు ఏంటంటే ఆయన సినిమా షూటింగ్ తీసినట్టు పబ్లిక్ గా కనిపిస్తుంది ప్రజలందరికీ, అందులో సీక్రెట్ ఏమీ లేదు, అందులో లంచాలు తీసుకుని. దయచేసి లక్ష్మణరావు గారు నేను మాట్లాడినవాడి రైట్, అది తీసుకున్నది ఏమీ లేదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే రాజ్యాంగ వివరణ కావాలి. ప్రజాప్రతినిధులు సినిమాల్లో నటించచ్చా లేదా అనేది రాజ్యాంగం, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసన వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే అది అడగడం మానేసి సిబిఐ ఎంక్వైరీ అంటున్నారేంటో మరి ఆ మాజీ ఐఏఎస్ గారికి అర్థం కావట్లేదా, లేదా మాజీ ఐఏఎస్ గారిని సపోర్ట్ చేస్తున్న లక్ష్మణరావు గారి పార్టీకి అర్థం కావట్లేదా? నాకు అర్థం కావట్లే. తర్వాత సార్ ఇప్పుడు గతంలో 2014 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏంటంటే పవన్ కళ్యాణ్ కాపు కాబట్టి కాపులతో అంబటి రాంబాబు తోటి, పేరు నాని తోటి, ఇలాంటి వాళ్ళు అందరితోటి తిట్టించేవాడు అండి, బూతులు తిట్టించేవాడు. అది ఫెయిల్ అయ్యింది. వాళ్ళు కూడా చెప్పారు నువ్వు కాపులతో తిట్టించిన కాపులు ఎవరు ఓట్లు వేయలేదని. అందుకే నేను అనుకుంటున్నది ఏంటంటే ఈ మధ్యన దళితులకి కాపులకి చిచ్చు పెట్టాలని దళితులను వాడుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఎగినెస్ట్ గానీ నాకు అనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఎక్కువ కామెంట్ వస్తుంది. ఇంతకుముందు చెప్పారు జడ శ్రవణ్ కుమార్ గారు కానీ, లేదా ఇప్పుడు విజయ్ కుమార్ గారు కానీ, లేదా మా సోదరులు లక్ష్మణరావు గారు కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ కానీ, వైసీపీ స్ట్రాటజీ కానీ, దళితుల్ని పవన్ కళ్యాణ్ గారు తిట్టించడం వల్ల దళితులు పవన్ కళ్యాణ్ మీద రెచ్చగొట్టించడం లేదా దళితుల మీద తోటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద పవన్ కళ్యాణ్ కేసులు వేయడం ద్వారా ఈ కాపులకి దళితులకి చిచ్చు పెడదాం, తద్వారా మనం ఓటు బ్యాంక్ మనం ఉంచుకుందామా అనేది ప్లాన్ ఒకటి కనిపిస్తుంది సార్. రెండోది ఇంకా కేసు వేసిన విజయ్ కుమార్ గారి యొక్క స్టేటస్ ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కీలకమైన పొల్యూషన్ శాఖకి సెక్రటరీగా చేశారు. ఆ సెక్రటరీగా చేసినప్పుడు అదేంటది అరవిందో బ్యాటరీస్ మీద ఎలా టార్చర్ పెట్టి వెళ్ళిపోయేటట్టు చేశారో ఆ విషయంలో ఆ విజయ్ కుమార్ గారు నాటి వైసీపీకి ఎలాగా వంత పాడేరా అనేది అనేక ఆరోపణలు ఉన్నాయి. అయినా బ్యాక్గ్రౌండ్ తర్వాత ఆయన అధికారులను పెట్టి మాట్లాడే అధికారిక మీటింగుల్లో కూడా జగనన్న అని వారు ప్రభుత్వ అధికారి ఐఏఎస్ స్టేటస్ ఎవరు కూడా ప్రభుత్వం ఇంటూ ఉండొచ్చు. ఎంత అన్నగారిని కూడా అన్నగారిని అంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంటే ఎందుకంటే అధిక చీఫ్ మినిస్టర్ కాబట్టి లోకేష్ గారు నా కొడుకు అని అండవు. అలాగే ఒక ప్రభుత్వ అధికారి జగన్ అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి విజయ్ కుమార్ గారికి ఎంత అవినాభావ సంబంధమో అర్థం చేసుకోవచ్చు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటున్నాడు కాబట్టి ఈయన వేరే మతం కాబట్టి ఆ వ్యతిరేకత కూడా ఉండొచ్చు విజయ్ కుమార్ గారికి, యాంటీ హిందూ అని ఇటువంటి స్థితులతోటి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కేసు వేయించారా అనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం అంటారు. ఏం దుర్వినియోగం సార్? పవన్ కళ్యాణ్ గారు సెక్రటరీ గారితో ఏమైనా యాసలేపించాడు ఆయన, లేదా డబ్బింగ్ చేపించాడా, లేదా ఎడిటింగ్ చేపించాడా, ఏం అధికారం దుర్వినియోగం చేశాడు ఆయన? ఇప్పుడు సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన పులివెందులు వెళ్ళాడు, అబ్బాయి లేదు నువ్వు పులివెందులు పెట్టే కార్యక్రమం మీరు సెక్యూరిటీ ఇవ్వని వెనక్కి వెళ్ళిపోతాడా? ఒక ముఖ్యమంత్రి ఉంది బాత్రూమ్కి వెళ్తాడు, అబ్బాయి నీ బాత్రూమ్ ప్రైవేట్ కార్యక్రమం, అది నీ బాత్రూమ్ కి ప్రభుత్వానికి సంబంధం లేదు, నీ బాత్రూమ్ సెక్యూరిటీ అవ్వని బెడ్రూమ్ సెక్యూరిటీ అవ్వని వెనక్కి వెళ్ళిపోతారా? ప్లస్ సెక్యూరిటీ ఉందాం. నాకు తెలిసినంతలో పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంది నేను కాదని అంట, కానీ వ్యక్తిగతమైన సిబ్బంది ఇప్పుడు కొనసాగుతున్నారు. 3 పోలీసులు ఉంటారు, పర్సనల్ సెక్యూరిటీ. అక్షర్ సత్య గారు చెప్పండి, ఈ ఏదైతే పిటిషన్ దాఖలైందో ఈ పిటిషన్ మీద కోర్టు ఏ అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది? ప్రధానంగా ప్రజలు ఏమనుకుంటున్నారో ఆ విషయాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? సార్ ఒక్క నిమిషం, చాలా మంచి పాయింట్ అండి ఇది. ఇప్పుడు కోర్టు ఏ తీర్పు ఇచ్చినా మనం అంగీకరించాల్సిన అవసరం ఉంది, దానికి అనలిస్ట్ గా మనం కాదనిలేమండి. అయితే కోర్టు ఏది తీర్పు ఇచ్చినా కానీ ప్రజలకు కొన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ, లేదా రాజకీయ పార్టీలు కానీ, కోర్టులు కానీ, భారత రాజ్యాంగం కానీ కొన్ని విషయాలు స్పష్టం చేయాలి సార్. ఇప్పుడు
వైసీపీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చీఫ్ మినిస్టర్ అయినప్పుడు తన ఆస్తులందరినీ సమాజానికి రాసేయలేదు, తన పదవులన్నీ తన ఆస్తులన్నీ వదిలేదు, తన సాక్షిని భారతీయ అన్ని వదిలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ హౌస్ ఏది వదిలేదు, ఎవరికి ప్రజలకు రాసేయలేదు, వాళ్ళు నడుపుతున్నారు. అలాగంటే వేరే పేర్లే ఉన్నాయి. అంటే వేరే పేరు పెట్టి అక్రమ మార్పులు మార్చి లేదా సెక్రటరీని పెట్టుకునే స్తోమత ఉంది వాళ్ళు నడుపుకోవచ్చా, లేదా లంచాలు తీసుకుని బతకచ్చా? ఒక సామాన్యుడు పార్టీ పెట్టి పార్టీని ఎలా నడపాలి సార్? వేల కోట్లు ఉన్నవాడు పర్లేదు, కౌట్లు లేనివాడు ఏం చేయాలి? నోరు మూసి కూర్చొని పార్టీ పెట్టుకోవడం అంటే మనం ఏం సమర్థిస్తున్నాం? ఇప్పుడు ఎవరో విజయ్ కుమార్ గారు కానీ, లక్ష్మణరావు గారు కానీ, లేదా అట్టడుగున వర్గాల వాళ్ళు పార్టీ పెట్టి ఎలా నడపాలి? తన కులవృత్తి చేసుకోకుండా, తన కులవృత్తి అయితే తన వృత్తి ఏంటి? సినిమా తీసి 4 రూపాయలు సంపాదించకుండా ఎలా బతకాలి? తన పార్టీ ఎలా నడపాలి? బినామీలు పెట్టుకోమనండి. పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు, పవన్ కళ్యాణ్ కూడా బినామీలు పెట్టుకోవాలేమో. ఏం సార్? పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడి నుంచి బినామీలు పెట్టుకుని ఆయన కూడా రాజకీయాలు చేయాలి, నేర్పాలని చెప్పాలి. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు లంచాలు విజయ్ కుమార్ గారు బతకాలా, లేదా బినామీ పేర్లు పెట్టుకుని బతకాలా, లేదా మీరు లంచాలు తీసుకోలేనివాడు, బినామీ పేర్లు పెట్టుకోలేనివాడు, వేల కోట్లు లేనివాడు పార్టీని పెట్టడం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి పార్టీకి, వేల కోట్లు ఉన్న పార్టీ వారికి హుషూర్ అని బానిసత్వం చేయమని సమర్థించారు. ఈ లక్ష్మణరావు గారు, విజయ్ కుమార్ గారిని ఎలా బతకాలి సార్? పార్టీలు ఎలా నడపాలి సార్? ప్రజల మీద లంచాలు తిని ప్రజల మీద బతకాలా? అతను ఉంది, అతను జీతం వస్తే ఎవరికో 40 మందికి పనిచేస్తున్నాడు. పార్టీ ఆఫీసు కూడా గవర్నమెంట్ ఆఫీసులు వాడుకోకుండా తన ఆఫీస్కి వెళ్ళి చూడండి రండి, లక్ష్మణరావు గారు నేను తీసుకెళ్తా, అందులోనే బాత్రూమ్, అందులోనే సెక్రటరీ రూమ్, అందులోనే మొత్తం అన్ని, అందులోనే చిన్న ఏది ఒక అడుగు 2 గదులు అలా బతుకు. లక్ష్మణరావు గారు నెక్స్ట్ మీకే ఇస్తా. లక్ష్మణరావు నెక్స్ట్ మీకే ఇస్తా. డిపాజిట్ చేసుకుని వస్తుంటే అటువంటి వ్యక్తులు ప్రోత్సహించాల్సింది పోయి నువ్వు పార్టీ పెట్టడానికి అసమర్థుడివి, నువ్వు లంచాలు తీసుకుంటేనే నువ్వు పార్టీ నడపగలవు, నువ్వు నడపాలి, నీ బినామీ పేర్లు ఎట్టుకోవాలి, నీకు దొంగ ఛానల్ ఉండాలి, నీకు దొంగ సిమెంట్ కంపెనీలు ఉండాలి, 4-5 మర్డర్లు ఉండాలి, అప్పుడే అటువంటి ఎంతవరకు అండి? పద్ధతి కాదు. స్పష్టత ఇవ్వలేమంటే తప్పలేదు, పూర్తి స్పష్టత ఇవ్వాలి. ఎవరు చేయలేదు సార్? ఎన్టీ రామారావు గారు సినిమా చేయలేదు, సురేష్ మన అనలిస్ట్ గారు చెప్పినట్టుగా సురేష్ గోపి గారు తీయటం లేదా? ఎంతమంది తీయటం లేదండి? కానీ కులవృత్తి మానేసుకుంటారా? మనిషి ఎలా బతుకుతాడు? ప్రజల మీద బతికి ఇవ్వండి, కేసులు వేయాలి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రంగులు వేయడం కోసం అధికార దుర్వినియోగం చేశారు. దాని మీద ఏమైనా కేసులు వేశారా విజయ్ కుమార్ గారు? సాక్షిలో ఉన్న అధికారులకు, సాక్షిలోని ఎంప్లాయీస్ అందరికీ పదవులు ఇచ్చారు, అది అధికార దుర్వినియోగం. ఆ రోజు ఏమైనా కేసులు వేశారా? విజయ్ కుమార్ ఆయన ఎవరో డాక్టర్ విశాఖపట్నంలో అధికార దుర్వినియోగం చేసి పాపని చనిపోయేటట్టు చేశారు. దాని మీద ఏమైనా కేసు వేశారా? ఒక దళిత సోదరుడు అయ్యింది మీరు. లక్ష్మణరావు గారు ఒకసారి ఆలోచించండి. అనగారిన వర్గాలకు చెందిన వ్యక్తుల్ని పార్టీలు అణిచివేయడం కోసం పాలక వర్గాల్లో రెచ్చగొడుతుంటే మనం దెబ్బలాడుకుని అలా ట్రాప్ లో పడి మీరు సినిమాలు తీయకండి, నువ్వు చికెన్ కొట్టకో, మంగళ పనిచేయకు, వ్యవసాయం చేయకు, నువ్వు రాజకీయాన్ని పనికిరావు, ఇంట్లో పడి ఉండని ప్రోత్సహిస్తున్నాం. మనం ఒకసారి ఆలోచించండి, నా వేదన అర్థం చేసుకోండి. మనం అంతా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు మనం. సో మీరైతే ఒకటి చెప్తారు, అధికారానికి నోచుకోని వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంలో భాగంగా దీన్ని మీరు అభివర్ణిస్తున్నారు, అంతే కదా? ఖచ్చితంగానండి. నేను లక్ష్మణరావు గారు కానీ, మన విజయ్ కుమార్ గారు, సోదరు విజయ్ కుమార్ గారు కానీ, లేదా వీళ్ళందరికీ కూడా మనం దేని ప్రోత్సహించిన సినిమాలు తీయడంలో తప్పండి. ప్రజల మీద బడిగి కోట్లు లంచాలు తీసుకుని మనం విమర్శించాలి, కోర్టులో కేసు వేయాలి. కానీ సొంత డబ్బులతో నేను పార్టీని నడుపుతాను,